హలో అండి, నమస్తే. మైథిలి వంటింటికి స్వాగతం. మొన్న నా కిచెన్ యూటెన్సిల్స్, నా వంట పాత్రలవి షార్ట్స్ చేసి పెట్టానండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో డీటెయిల్డ్గా ఒక వీడియో చేద్దామని ఇవాళ చేశానన్నమాట. మొత్తం పాత్రలు ఒకేసారి చూపిద్దామని. ఏం లేదండి, మనం వంట ఎంజాయ్ చేస్తూ చేయాలి, వంట టేస్టీగా చేయాలి, బాగా చేయాలనే స్టార్ట్ చేస్తాం. కానీ మనం వాడే వస్తువులు మనకు సహకరిస్తేనే కదండి అవన్నీ బాగా కుదురుతాయి. ఈ వంట పాత్రలు నేను ఏరి కోరి ఇష్టంగా కొనుక్కున్నవండి. కొన్ని ఆన్లైన్లో కొన్నాను, కొన్ని షాపుల్లో కొన్నాను. ఈ మట్టి పాత్రలు చాలా థిక్ గేజ్ అండి. అసలు వీటిలో మాడిపోవడం కానీ ఎటువంటి టెన్షన్ ఉండదన్నమాట. చక్కగా ఎటువంటి కర్రీ అయినా వండేసుకోవచ్చు. ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్ అవి ఎక్కువగా నేను వీటిల్లో వండుతుంటాను. వుడెన్ స్పూన్సే వాడుతుంటాను వీటికి. ఎందుకంటే మెటల్ స్పూన్స్తో గీరినట్టు సౌండ్ రావడం చికాకు అనిపిస్తుంది నాకు. ఇవండి నా మట్టి పాత్రలు. తర్వాత ఐరన్ పాత్రల విషయానికి వస్తే, ఇది నా చపాతీ పెనం అండి. చాలా ఏళ్ళుగా వాడుతున్నాను నేను. ఇది ఇంకొక తవ్వ. ఇది చాలా థిక్ గేజ్. ఇది అట్లకి, దోశలకి, వాటికి వాడతాను. చాలా బాగా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా నాన్ స్టిక్ లాగేనండి ఇవి. ఇది రీసెంట్లీ తీసుకున్నానండి, క్యాస్ట్ ఐరన్ తవ. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవి స్కిల్లెట్స్ అండి, 2 క్యాస్ట్ ఐరన్లో తీసుకున్నాను. చిన్న చిన్న కర్రీస్కి, వేపుళ్ళకి. దీంట్లో అయితే ఫిష్ ఫ్రై చేస్తే అసలు రోస్ట్ లాగా మంచి కలర్తో వస్తాయండి. చాలా బాగా పనిచేస్తాయి. చాలా అసలు నాన్ స్టిక్కేనండి, ఆల్మోస్ట్ అంత బాగా పనిచేస్తాయి. ఇంకా హెల్దీ ఆప్షన్ కూడా కదండి, ఐరన్లో వండడం చాలా మంచిదని చెప్తారు. అందుకని ఇవే ఎక్కువ వాడుతుంటాను నేను. తర్వాత ఇంకా స్టీల్ అండి. ఇవి నాకు కుక్ అండ్ సర్వ్ అనమాట. వీటిలో వండి అలాగే ఇందులోంచే మేము సర్వ్ చేసుకొని తినేలాగా. ఇది ఇది శాండ్విచ్ బాటమ్ అంటారంటండి. అంటే డబుల్ షీట్ ఉంటుంది. ఇది కోకోనట్ కంపెనీవి ఇవి. దీనివల్ల ఏంటంటే బాటమ్ థిక్నెస్ ఉండడం వల్ల అసలు మాడడం అనేది ఉండదండి. మనం ఎంత తక్కువ నీళ్ళతో వండి, ఎంత డ్రైగా కర్రీ చేసినా అడుగు మాడదు అసలు. ఇలాగే మనం డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకోవచ్చు. ఇది 3 సైజుల్లో నేను తీసుకున్నాను. ఇది కూడా చాలా కాలం అయిందండి. నాకు వీటి ప్రైజెస్ ఏవి గుర్తులేవండి. కానీ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఇవి చాలా అవైలబుల్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. పైగా కొత్త కొత్త బ్రాండ్స్ కూడా వచ్చాయండి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్లో. తర్వాత స్టీల్లోనే థిక్ బాటమ్వి ఇంకా 2 పెద్ద డిషెస్ ఉన్నాయండి. ఇది మధ్యలో కొంచెం నూనె ఎప్పుడైనా ఓవర్ హీట్ అయినప్పుడు ఇలా స్టీల్ కాబట్టి కొద్ది కలర్ వస్తుందండి. అంతేగాని ఇంకా వంట చేయడానికి వీటితో ఇబ్బంది ఏం లేదు. ఆ మరక ఎందుకో పోలేదు. కానీ చాలా బాగా పనిచేస్తాయండి ఇవి కూడా. ఇది కొంచెం పెద్ద వంటకాలకి ఇది వాడతాను నేను. పులావ్, ఫ్రైడ్ రైస్ అలాంటి వాటికి కొంచెం హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా ఉంటుందని. ఇవండి నా స్టీల్ పాత్రలు. ఇవ్వండి కుక్ అండ్ సర్వ్. వీటితోనే సర్వ్ చేయడం కూడా చాలా ఈజీ టు మెయింటైన్ కూడా. తర్వాత ఇత్తడి కడాయిలు 2 ఉన్నాయండి నా దగ్గర. ఇది నూడిల్స్కి, ఈ హక్కా నూడిల్స్, పులిహోర అలాంటి వాటికి నేను ఇది వాడుతుంటాను. వెడల్పుగా చాలా బాగుంటుంది, థిక్గా. ఇదిగోండి పెద్ద కడాయి. ఇంకొక చిన్న కడాయి ఉంది. ఇది డీప్ ఫ్రైలకు వాటిలకు వాడుతుంటాను. దీంట్లో ఆయిల్ చాలా త్వరగా వేడెక్కుతుందండి. చాలాసేపు వేడిగా ఉంటుంది. గారెలు అయితే అసలు చక్కగా ఫ్రై అయిపోతాయండి తొందరగానే. చాలా బాగా పనిచేస్తాయి ఇవి కూడా. ఇంకా నా వంటింటి ఛాంపియన్స్ వచ్చేసాయండి, నా ప్రెషర్ కుక్కర్స్. ఇది ప్రెస్టీజ్లో నేను తీసుకున్న 6 లీటర్స్ ప్రెషర్ ప్యాన్. ఇంకా ప్రెస్టీజ్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి. తర్వాత పిజన్ కంపెనీది ఇది 5 లీటర్స్ ప్రెషర్ కుక్కర్. ఇది కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుందండి. ఇవి థిక్ గేజ్ అండి, మంచి గేజ్తో ఉన్న కుక్కర్స్ ఇవి. ఇది ఇంకొక కుక్కర్ అండి. ఇది 3 లీటర్స్ది. చిన్న చిన్న వంటలకి ఇది వాడుతుంటాను. తర్వాత నేను రీసెంట్లీ తీసుకున్నది ఇది వండర్ షెఫ్లో స్టెయిన్లెస్ స్టీల్ది, జస్ట్ 2 లీటర్స్ కెపాసిటీ అండి. చిన్న వంటలకి ఇది వాడుతుంటాను, క్విక్గా అయిపోతుంది. ఇది స్టీల్లో తీసుకున్నాను.
ఇవండి నా దగ్గర ఉన్న 4 కుక్కర్స్. నా వంట త్వరగా అవ్వడానికి హెల్ప్ చేసే సాధనాలు అన్నమాట ఇవి. తర్వాత అల్యూమినియం ఇప్పుడు వాడొద్దు అది ఇది అంటున్నారు, కానీ నా దగ్గర ఇది చాలా ఏళ్ల క్రితందండి. ఈ అల్యూమినియం కడాయి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది కూడా ఇది అంటే వాడకం వల్లనేమో ఇది కూడా ఆల్మోస్ట్ నాన్ స్టిక్ లాగా అయిపోయిందండి, థిక్గా ఉంటుంది. ఇంకొక లేటెస్ట్ అడిషన్ అండి, ఇది అల్యూమినియం పాత్రే, వెడల్పుగా థిక్ బాటంతో ఉంది. బిర్యానీ కోసం అని తీసుకున్నాను రీసెంట్లీ. ఎలా ఉందండి, నచ్చిందా? చాలా వెడల్పుగా ఉందండి, కింద థిక్ బాటమ్, చక్కగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 kgs బిర్యానీ ఈజీగా చేసేయచ్చు. ఇది రీసెంట్లీ తీసుకున్నాను నేను, పండగలు వస్తున్నాయి కదా దానికోసమని. ఇవండి నా వంటింటి నేస్తాలు. మీకు అన్నీ నచ్చాయని అనుకుంటాను. ఇవే నా వంటలన్నీ టేస్టీగా ఈజీగా అవ్వడానికి ఉపయోగపడేవి.